ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎల్లుండి ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. సభ ఎన్ని రోజులు ఏ బిల్లులు ప్రవేశపెడతారనే అంశంపై బీఏసీలో చర్చ జరుగుతుంది. ఈ నెల 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు. ఈ నెల 28న ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల భద్రతపై రేపు స్పీకర్ సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఈ నెల 28న ఏపీ కేబినెట్ భేటీ ఉంటుంది. బడ్జెట్ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎల్లుండి ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. సభ ఎన్ని రోజులు ఏ బిల్లులు ప్రవేశపెడతారనే అంశంపై బీఏసీలో చర్చ జరుగుతుంది. ఈ నెల 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు. ఈ నెల 28న ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక అసెంబ్లీ సమావేశాల భద్రతపై రేపు స్పీకర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 28న ఏపీ కేబినెట్ భేటీ కూడా ఉంటుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఈ నెల 24వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ప్రధానంగా కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం తర్వాత తదుపరి ఈ గవర్నర్ ప్రసంగానికి నెక్స్ట్ డే వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ధన్యవాదాలు తెలుపుతారు. గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ వాయిదా పడుతుంది. అదేవిధంగా ఈ నెల 28న బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే అవకాశం అయితే కనబడుతోంది. అయితే అసెంబ్లీ సమావేశాలు చాలా మంచి వాతావరణంలో జరగడానికి పూర్తి సన్నాహాలు అయితే చేస్తా ఉన్నారు. రాష్ట్రానికి ఏం చేయబోతా ఉన్నాం, అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా డెవలప్మెంట్ కావచ్చు, ప్రస్తుతం వస్తున్నటువంటి మిర్చి రేట్లు, అదేవిధంగా కొన్ని ఏదైతే బయట వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ఈ మధ్య కాలంలో అరెస్ట్ అయినటువంటి వంశీ, ఇలాంటి అంశాలన్నీ కూడా అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశం చూడడానికి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఎంతో చాలా మంచిగా జరుగుతా ఉన్నాయి, చూడడానికి చాలా చక్కగా ఉందని చెప్పేసి కూడా ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ సమస్యల్ని కూడా పరిష్కరించే దిశగా అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుకోవాలి, ఆ దిశగా వెళ్లాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు కోసం అందరూ ఎదురు చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి పూర్తిలో మరి ఎన్ని రోజులు జరుగుతాయి, అదేవిధంగా ముందు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కూడా ఒక కేబినెట్ మీటింగ్ కూడా జరుగుతుంది. కేబినెట్ మీటింగ్ లో పూర్తి స్థాయిలో కూడా బడ్జెట్ కి సంబంధించి చర్చించుకున్న తర్వాత రాష్ట్ర బడ్జెట్, ఎందుకంటే ప్రస్తుతం గత బడ్జెట్ లో పెట్టినటువంటి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయడానికి ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి రాష్ట్ర డెవలప్మెంట్, అదేవిధంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం కూడా ఈ యొక్క 15వ తారీఖు నుంచి, అంటే మార్చి 15 నుంచి కూడా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాటి అంశాలు కూడా ఈ యొక్క అసెంబ్లీలో అయితే చర్చకు వచ్చే అవకాశం కనపడతా ఉంది. మరి 24 అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అయితే పూర్తి ఏర్పాట్లు అధికారులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సాంబశివరావు, ప్రతిపక్ష నేత ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే ఖచ్చితంగా తెలిసింది, ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు రానని చెప్పేసి చెప్పారు. ఏదైనా మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరిగినటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తావన చేస్తూ ఆయన బయట నుంచి మాట్లాడతానని చెప్పి చెప్పడం జరిగింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి తీరు పట్ల మాత్రం టీడీపీ నాయకులు అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఏదైనా సమస్యలు ఉంటే అసెంబ్లీలో మాట్లాడుకోవాలి తప్పితే బయట అసెంబ్లీకి రాకుండా భయపడి పారిపోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి
ఈసారి జగన్మోహన్ రెడ్డి అయితే అసెంబ్లీకి మరి వస్తాడా రాడా, మరి గతంలో లాగానే ఉంటారా అనేది మాత్రం వాళ్ళు ప్రకటించే అవకాశం అయితే కనపడుతుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రారనే చెప్తున్నటువంటి పరిస్థితి. అసెంబ్లీ మళ్ళీ అతను గెలిచే వరకు అసెంబ్లీలో అడుగు పెట్టని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ఆయనకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాయని చెప్తాను. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగబద్ధ ప్రకారం 18 సీట్లు పైన వస్తే ప్రతిపక్షం ఉంటుంది. కాకపోతే 11 సీట్లకే పరిమితం అయ్యారు కాబట్టి అది ఉండదు. కాబట్టి అది అతనికి తెలియదు, అది కూడా జగన్మోహన్ రెడ్డి కూడా తెలిసినటువంటి అంశమే. కాకపోతే అసెంబ్లీకి రాకుండా ఉండడానికి ఇటువంటి మాటలది మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మరి అసెంబ్లీకి ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి రాడనే సంకేతాలే వినిపిస్తా ఉన్నాయి. రైట్ సాంబశివరావు.